పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య భాగం చదువుకుందాం. మొదటి పేతురు 1వ అధ్యాయం 24వ సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు వారి అంగమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో వచ్చిన మీ అందరూ కూడా ఈ పరిశుద్ధ దిన శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. పేతురు భక్తుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారి అంతమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి పువ్వు వలె ఉన్నది. ఇదే మాటను యెషయా భక్తుడు రాస్తాడు తన యొక్క 40వ అధ్యాయం 6వ వచనంలో. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. గడ్డి పువ్వు అనగా అడవి పువ్వు. అడవి పువ్వు వంటి అందం, గడ్డి పువ్వు వంటి అందం. అందం దేంతో పోల్చబడింది? గడ్డి పువ్వు. ఎండిపోయేటువంటి వాడిపోయేటువంటి గడ్డి పువ్వుతో అందము పోల్చబడింది. నిజమైన అందము ఏమిటి? వాట్ ఈస్ ద రియల్ బ్యూటీ? ఈ దినాల్లో చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ కళ్ళకు అందంగా కనపడటానికి ప్రయత్నం చేస్తారు. ఎలా కనపడటానికి ప్రయత్నం చేస్తారు చెప్పండి? అందంగా. ఒక్కసారి కూడా రోజుకి అర్థం చూసుకోకుండా వాళ్ళు ఏమైనా ఉంటారా? వింత వింత విధానాలు, శారీరక రూపంలో శారీరక అందానికి ప్రాధాన్యత ఇవ్వటం. ఎక్కడ చూసినా సరే, టీవీలో చూసినా, వార్తాపత్రికల్లో చూసినా, మ్యాగజైన్లు కానీ లేకపోతే బజార్ని వెళ్తుంటే బోర్డులు కనపడతాం. ఎక్కడ చూసినా సరే అందమైనటువంటి అబ్బాయిలు అమ్మాయిలు బొమ్మలు పెట్టి ప్రకటనలో అవి కొనండి ఈ కొనండి అని. వాళ్ళ ముఖాలు చూసి కొంటారేమోనండి. అదే అందం లేనివాళ్ళు బొమ్మలు పెట్టారనుకోండి, ఎవరిని కొంటారని. కనుక ఈ భౌతికమైనటువంటి అందం గురించి మరీ ఎక్కువైపోతా ఉంది. అనేక రకాలైనటువంటి విధానాలు, మేకప్ పద్ధతులు. కొంతమంది అయితే ముఖాలని ప్లాస్టిక్ సర్జరీలు అంట, ఆపరేషన్లు కూడా చేయించేస్తున్నారు. కనుక ప్రియమైనటువంటి క్రైస్తవ సంగమ, జీవితంలో అందం అనేటువంటిది ఒక చిన్న భాగం మాత్రమే. జీవితాన్ని 4 భాగాలుగా చేస్తే, మొదటిదిగా ఫిజికల్, ఇంటలెక్చువల్, ఎమోషనల్, స్పిరిచువల్. ఇందులో భౌతికమైన అందం అది కొద్ది కాలం మాత్రమే. ఆ తర్వాత ఆత్మీయంగా ఎదగాలి, ఇంకా అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి ఆత్మీయ ఆశీర్వాదాలను మనము పొందుకోవాల్సినటువంటి అవసరం. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏమంటే, ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి కోరిక ఏమంటే నేను అందంగా కనపడాలి. ఇది గమనించినటువంటి సాతానుడు ఈ అందాన్ని ఒక సాధనంగా వాడుకొని మనలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మోసం చేసి అందం ద్వారా మనలను దేవుని నుండి దూరం చేసి పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. కనుక మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏది ముఖ్యం? జీవితంలో బాహ్య సౌందర్యం కంటే అంతరంగ సౌందర్యము మనకు ముఖ్యంగా కనపడాలి. బాహ్య సౌందర్యాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు, కానీ అది మోసం చేసేటువంటిదని, అది వాడిపోయేటువంటిదని మనం గమనించాలి తప్ప దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టకూడదు. నీవు నీ బాహ్య సౌందర్యం మీద ఎక్కువగా శ్రద్ధ పెడితే అది సాతానుకు ఒక ఆయుధంగా మారి నిన్నే మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా అందం ద్వారా మోసపోయిన వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది జీవితాలు మనకు ఉదాహరణలుగా కనబడుతున్నవి. అందాన్ని ఎరచూపి ఆది దంపతులైనటువంటి ఆదాము హవ్వలనే మోసం చేశాడు సాతాను. ఆ పండు కన్నులకు అందమైనదియు. ఎలా కనపడి చెప్పండి? అందంగా కనపడిందంటే వెంటనే అందంగా కనపడగా మన కన్ను పోవడం అక్కడికి. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, సాతానుడు అందాన్ని ఉపయోగించి మనుషులను ఎలాగో మోసం చేసుకున్నాడు. ఆదికాండంలోనే ఆదాము హవ్వలనే మోసం చేశాడు. ఇక నిన్ను నన్ను మోసం చేయడం ఎంత? ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనది. అది కనుక చూచినప్పుడు వెంటనే ఆ పండు తీసుకుని తిరిగి తన భర్తకు కూడా ఇచ్చినట్లుగా మరి మనం చూస్తాం.
కనుక కన్నులకు అందము అనేటువంటిది ఎరచూపుతూ ఉన్నాడు సాతానుడు. అందమైన వాళ్ళు కనపడంగానే మన కన్నుడు పోవటమే, అందమైన వస్తువు కనపడంగానే మన కన్ను పెట్టుకోవడం. ఇది సాతాను యొక్క ఎర, అందము, మోసము అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో అనేకులు అందమైన వారు మోసపోయారు. తామారు ఎంతో అందమైనటువంటి స్త్రీ, కానీ ఆమె జీవితం సర్వనాశనం అయిపోయింది ఆ అందం వల్ల. బత్షెబ ఎంతో అందమైనది, కానీ ఆమె అందమే ఆమెకి శాపం అయిపోయింది. అబ్షాలోము పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా ఎంతో అందమైనటువంటి దావీదుకు కుమారుడుగా ఉన్నాడు. అతని అందమైన జుట్టే అతని ప్రాణాలు తీసింది. అందము మోసకరము, భౌతికమైనటువంటి అందము ప్రాముఖ్యం కాదు, కానీ దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టకూడదు, అది ముఖ్యం కాదు, అది సాతాను ఆయుధం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భౌతికమైన ఈ అందము అతి త్వరగా గతించిపోయేటువంటిది. అంతరంగ సౌందర్యము శాశ్వతంగా ఉండేటువంటిది. భౌతికమైన అందం గురించి ఎంతో అనేక రకాల పద్ధతులు చూస్తుంటారు, కానీ వాక్యంలో స్పష్టంగా రాయబడింది. కీర్తన 39:11 చూస్తే, అందము చూచుకొని అతిశయించువారు గమనించవలసినటువంటి విషయాలు ఇక్కడ రాయబడినాయి. అందము చూసుకొని గర్వపడకూడదు. నీ అందం ఏం కాబోతున్నది? 39:11 దోషములను బట్టి నీవు మనుషులను గర్జంపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రముల వలె అందము చెడగొట్టేదవు. చిమ్మట కొట్టిన వస్త్రాలు, పురుగులు కొట్టిన వస్త్రం అట్లా ఉంటుంది, అట్లా అయిపోతుంది మన మొహం తర్వాత. ఇప్పుడు నా మొహం అంత అందమైన మొహం లేదనుకుంటాం, కానీ ఆ మొహం రేపు పొద్దున ఏం కాబోతా ఉన్నది, అది మనము గమనించాలి. నీ అందమే నీకు వాత. యెషయా 3:24 చూసినట్లయితే, ప్రశస్తమైన పై వస్త్రమునకు బదులుగా గోనె పట్ట, అందమునకు ప్రతిగా వాతయు. 3:24 మురుగుడును, పరిమళ ద్రవ్యానికి బదులుగా మురుగుడు, త్రాడును, బోడితలయు, గోనెపట్టయు. అది అందమంతా పోయి వాతలు మిగులుతుంది. ఏది ముఖ్యం? బాహ్య సౌందర్యమా, అంతరంగ సౌందర్యం? అంతరంగ బాహ్య సౌందర్యం మీద ఎక్కువగా మనం శ్రద్ధ పెట్టకూడదని, అది ఎండిపోతున్నదని సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు. వారి అందమంతయో గడ్డి పువ్వు అనేది, గడ్డి ఎండును పువ్వు రాలును. ఎండిపోయేటువంటి దాన్ని చూసుకుని నువ్వు ఎందుకు అంతగా గర్వపడుతూ ఉన్నావు? అది నశించిపోయేటువంటిదని కూడా యాకోబు 1:11 రాయబడింది. చదవండి, యాకోబు పత్రిక 1:11. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, స్వరూప సౌందర్యమును నశించును. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తున్నది. నీ అందము పురుగులు కొట్టినటువంటి వస్త్రం మాదిరిగా కాబోతుందని, నీ అందము వాటగా కనబడుతున్నదని, నీ అందము ఎండిపోబోతున్నదని, నీ అందము నశించిపోబోతున్నదని స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. కనుక జీవితంలో చిన్న భాగమైనటువంటి అందాన్ని చూసుకుని మనం ఎప్పుడు గర్వపడకూడదు. సాతానుకు దాన్ని ఒక ఆయుధముగా మనము అందించకూడదు. దేవుని బిడ్డలుగా మనము చేయవలసిన పని ఏమంటే, శాశ్వతమైనటువంటి నిజమైనటువంటి అందము ఏమిటో మనం తెలుసుకోవాలి. ఆ నిజమైన అందమే, రియల్ బ్యూటీ, అది అంతరంగ సౌందర్యం. ఆ అంతరంగ సౌందర్యము దేవుని వాక్యములో స్పష్టంగా రాయబడుతుంది. ₹1000 ఖర్చు పెడుతున్నారు ఈ దినాల్లో అందంగా కనపడాలని. రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అందంగా కనపడాలని. కానీ పరిశుద్ధ గ్రంథంలో చక్కగా నువ్వు అందంగా ఎలా ఉండాలో వాక్యంలో రాయబడి ఉన్నది. కనుక కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథం నుండి మనము పరిశీలన చేద్దాం. దయచేసి చూడండి, 1 పేతురు 3:4 చదువుకుందాం. సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. కనుక ఇక్కడ చదువు, సాధువైనట్టు
మృదువైనట్టు గుణము, సాత్వికం, దీన మనస్సు, విధేయత, లోబడుట, ఇది అక్షయాలంకారం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది చాలామంది ఉండటం లేదు. అందం చూసి చాలామంది మోసపోయి పెళ్లిళ్ళు చేసుకుని ఆ తర్వాత ఆ అందం వెనక ఉన్న కఠినమైన మనసు చూసి ఎంతో ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాస్తవానికి ప్రభు ఏం చెప్తూ ఉన్నాడంటే, సాధువుగా ఉండాలి, సాత్వికంగా ఉండాలి. అది నిజమైనటువంటి అందం, అది దేవుడు మెచ్చుకునేటువంటి అందం, అది శాశ్వతమైనటువంటి అందం. ఈ భూప్రపంచాన్ని జయించాలని అనేకులు రకరకాల ప్రయత్నాలు చేశారు, యుద్ధాలు చేశారు. కానీ ఈ భూమిని, ఈ లోకాన్ని జయించాలంటే ఎవరి వల్ల అవుతుందంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. నువ్వు సాత్వికంగా ఉంటే చాలు, నీ కుటుంబాన్ని నువ్వు స్వతంత్రించుకోగలవు, నీ ఉద్యోగాన్ని నువ్వు స్వతంత్రించుకోగలవు, నీ చదువును, నీ జీవితాన్ని నీ చేతుల్లో ఉంటుంది. సాత్వికంగా ఉంటే, సాధువుగా ఉంటే, నెమ్మదిగా ఉంటే, కఠినంగా ఉండకూడదని స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతున్నది. ప్రియమైనటువంటి దేవుని వాడు కనుక ఒక లీడర్షిప్ క్వాలిటీ కావాల్సినటువంటి వారు, ఒక నాయకుడిగా ఉండదలుచుకుంటే, నీ కుటుంబానికి నువ్వు పెద్దగా ఉండదలుచుకుంటే, నీ సంఘానికి, నీ యొక్క సమూహానికి నువ్వు లీడర్గా ఉండదలుచుకుంటే, నీకు కావాల్సింది ఏమంటే సాధువైనట్టి, మృదువైనట్టి అక్షయ అలంకారము మీకు హృదయంలో ఉండాలి. అదే నిజమైన అందం. 1 తిమోతి 3వ అధ్యాయం 2 నుండి మనం చదువుకుంటే, కాపరులకు, నాయకులకు, లీడర్స్కు, కుటుంబ పెద్దలకు ఏమి చెబుతున్నాడు పౌలు గారు? అధ్యక్షుడకు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండి మద్యపానీయు, కొట్టువాడును కాక సాత్వికుడును. జగడమాడుతున్నారు. సాత్వికంగా ఉండాలి. ఊరికిన కోపగించుకుంటే ఎలాగూ? ఈ బాహ్యంగా అందంగా ఉన్నవాడికి ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలుసా? నా అందమంతా తగ్గిపోతుందేమో అనేటువంటి దిగులు పెట్టుకుంటారు. అది కాస్త కోపం ఎక్కువైపోతూ ఉంటుంది. వాళ్ళకి పిలిస్తే వచ్చింది కోపం. బాహ్య అందం మీద శ్రద్ధ పెట్టిన వాళ్ళకి అసలు కోపమే ఉండదు, వాళ్ళకి దిగులే ఉండదు. ఎందుకంటే వాళ్ళ మనస్సులో సాత్వికము, నెమ్మది, భౌతిక సౌందర్యము ప్రమాదం. ఎందుకో తెలుసా? ఈ భౌతిక సౌందర్యం ఏం చేస్తుందంటే గర్వాన్ని కలగజేస్తుంది. అదే మనల్ని మోసం చేసేది నాశనానికి ముందు. అందుకనే సౌందర్యాన్ని చూసుకుని గర్వించినటువంటి వారు ఏమైపోయారో మనం చూసాం. అబ్షలోము భయంకరంగా అతడు మరణించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, దేవుడే నిన్ను క్రింద పడేస్తాడు. నీకు దేవుడు చెప్తున్నది ఏంటి? అక్షయ అలంకారముతో నీవు ఉండాలి, అంతేగాని అంతరంగ సౌందర్యం నువ్వు చూడకుండా బాహ్య సౌందర్యం చూసినా గర్వపడతలాగు. 49:16 అంటాడు. 49:16లో నీవు అవును అవును హృదయ గర్వము నిన్ను మోసపుచ్చెను అని చెప్పి ఇక్కడ రాయబడుతున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కనుక మోసం చేసేటువంటిది గర్వం. ఆ గర్వం ఎలా వచ్చింది నీలో? అందాన్ని బట్టే. నా అంత అందమైన లేరు అని అది మోసం చేసేటువంటి అన్ని రీతులుగా ప్రియమైనటువంటి వాళ్ళ మోసపుచ్చేటువంటి వాళ్ళు. కనుక మనము దీనముగా ఉండాలి, సాత్వికంగా ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. అదే నిజమైనటువంటి అందమని మనము గమనించుకోవాలి. కనుకనే పరిశుద్ధ గ్రంథంలో అనేక రీతులుగా ఆయన మరి తెలియజేస్తున్నాడు. ఆయన దీనులకు కృప చూపించును, అహంకారులను ఎదిరించును అని చెప్పి రాయబడింది. అహంకారులను ఎదిరిస్తాడు. అహంకారం, గర్వం అది అందం వలన వస్తుంది. కనుక నిజమైనటువంటి రియల్ బ్యూటీ ఏమంటే నీ మనస్సు సాత్వికంగా, నెమ్మదిగా కలిగి ఉంటే ఆయన నిన్ను అనేక రీతులుగా దీవిస్తాడనేటువంటిది. ఎందుకంటే మన ప్రభువైన యేసు ఆయన దీనుడును సాత్వికుడునై మన యొద్దకు వస్తూ ఉన్నాడు. ఆయన ఎంత దీనంగా ఉన్నాడు? ఆయన శిష్యుల పాదాలు గడిగాడు. అది నిజమైన అందం. అందరికంటే తక్కువ స్థానం తీసుకోవాలి మనం, అది నిజమైన అందం. అందరికంటే తగ్గించుకోవాలి. ఊరికి హెచ్చించుకుంటే ఎట్లా? నా అంత లేడు, నా అంత అందమైన వాడు లేరు అని అనుకోకూడదు ఎప్పుడు కదా. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును,
తగ్గించుకున్నవాడు. అది ప్రభువైన యేసు కూడా స్పష్టంగా మరి వాక్యములో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతో గొప్పవాడైంది కూడా అబ్రహాము తను తాను ధూళితో దుమ్ముతో ప్రభువు ముందు పోల్చుకుంటూ ఉన్నాడు. పౌలు భక్తుడు ప్రపంచమంతా తిరిగి కూడా అయ్యా పాపులలో నేను ప్రధానుడనయ్యా అని చెప్పి ఎంతగానో తను తాను తగ్గించుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సుంకరి ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా ధైర్యము చాలక పాపినైన నన్ను కరుణించుమని చెప్పి అంటూ ఉన్నాడు. కనుక తగ్గించుకునేటువంటి స్వభావమే నిజమైనటువంటి అందము అనేటువంటి సత్యాన్ని మరి మనము గమనించాలి. కనుక ఇది మొదటిదిగా, కనుక నిజమైన అందము పరిశుద్ధ గ్రంథం ఏమని తెలియజేస్తుందంటే నీ బాహ్య సౌందర్యం కాదు, కానీ నీ మనస్సులో సాత్వికము, దీనత్వము, సాధువైనటువంటి లక్షణం ఏర్పాటు చేసుకుంటే ఆ కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉంటాయి. కానీ గర్వము, అహంభావము అనేటువంటిది అది మంచిది కాదని మరి దీని ద్వారా మనం నేర్చుకున్నాం. రెండవదిగా చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలో నిజమైన అందము అనేటువంటిది రెండవదిగా ఏమి తెలియజేస్తున్నదో వాక్య భాగాన్ని మరి మనము గమనిద్దాం. చూడండి, 11వ అధ్యాయం 22వ వచనం సామెతల గ్రంథం. రెండవదిగా ఏమిటి? మొదటిగా సాత్వికము నీకు అందమునిచ్చేది. రెండవదిగా ఏమిస్తుంది నీకు అందం? 11వ అధ్యాయం 22 సామెతల గ్రంథం. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది. అర్థమైందా? ఏమర్థమైంది? వివేకము లేని సుందర స్త్రీ, సుందరమైన స్త్రీ ఉందంట, అందమైనటువంటి స్త్రీ ఉంది, ఆమెకి ఏమి లేదు, వివేకం లేదు. చాలామంది అందంగా ఉంటారు, కానీ వారిలో ఏముండదు, వివేకం, తెలివి లేదు. కాబట్టి ఏం చూడాలి మనం? అందం చూడాలి, తెలివి చూడాలి. మనోళ్ళ చూడరుగా, అందం కనపడితే చాలిక అది చాలా ప్రమాదము. కానీ అందం కంటే ముఖ్యమైంది వివేకము అని వాక్యం చెప్తా ఉన్నది. కనుక నీకు నిజమైనటువంటి అందం ఇచ్చేటువంటి నీ తెలివే కానీ నీ బాహ్య సౌందర్యము కాదు. అది పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే అందం కంటే జ్ఞానం ముఖ్యం, అందం కంటే తెలివి ముఖ్యం. చాలామంది అందమైన పిల్లలను చూసుకుని భలే సంతోషపడతారు. అబ్బో మా అబ్బాయి అంత అందమైన వాళ్ళు లేరు, మా అమ్మాయి అంత అందమైన వాళ్ళు లేరు. కానీ వాక్యం ఏం చెప్తా ఉన్నది? తెలివి ముఖ్యం, వివేకం ముఖ్యం. అది ఇక్కడ మంచి మనస్సు ముఖ్యం. దీనిని వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నది. కనుక దేవుడు పెట్టినటువంటి వారు అందాన్ని నమ్ముకోకుండా దేన్ని నమ్ముకోవాలంటే బుద్ధిని, వివేకాన్ని, జ్ఞానాన్ని, తెలివితేటలను నమ్ముకోవాలి. ఇవన్నీ ఇచ్చేది ఎవరు? నీకు యేసు ప్రభువే నీకు ఇస్తాడు. అప్పుడే నీవు నిజమైన అందమైన వాడవు, అందమైన దానవు. ప్రభువుని అడుగు, ప్రభువా నాకు వివేకాన్ని దయచేయి, నా కుటుంబాన్ని సరి చేసుకోవడానికి, నా బిడ్డలను పెంచుకోవడానికి, నా యజమాని దర్శించిన సేవ చేయడానికి నాకు కావాల్సిన వివేకం నాకు ఇవ్వు అని ఎప్పటికీ అడుగుతావో దేవుడు నీకు వివేకం ఇస్తావు. అప్పుడు నీవు సుందరమైనటువంటి దానిగా, సుందరమైనటువంటి వాడుగా దేవుని దృష్టిలో ఉండగలవు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో ఒక వాక్యము రాయబడుచు ఉన్నది. దయచేసి చూడండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. ఉండి అవును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును. అది నీకు వివేకం కావాలా, నీకు జ్ఞానం కావాలా, నీకు తెలివి కావాలా, నీకు బుద్ధి కావాలా, దేవుణ్ణి అడుగు. దేవుడు నీకు ఎంతో ఇస్తాడు. ఎందుకు చెప్పండి? బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు ఆయనే. నీకు కావాల్సింది తెస్తాడు, తెలివితేటలు. ఎప్పుడైతే నీలో తెలివి వచ్చిందో, వివేకం వచ్చిందో, నీవే సుందరమైన దానవు. మొహం వాతగా మారిపోయి ఎండిపోయేటువంటి ఈ అందం నీకు దేనికి పనికి వస్తుంది? తెలివితేటలుంటే వారు అందమైనటువంటి వారు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది స్త్రీలు బాహ్యమైనటువంటి సౌందర్యాన్ని చూడకుండా వివేకాన్ని ప్రదర్శించారు. వారు నిజమైనటువంటి అందమైన స్త్రీ. ఒక ఉదాహరణ మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ ఉన్నది. ఆమెను గురించి ఏమి రాయబడిందంటే మొదటి సమూయేలు 25వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే అక్కడ అబీగయీలు అనేటువంటి ఒక స్త్రీని గురించి రాయబడింది. చూడండి, మొదటి సమూయేలు 25వ అధ్యాయము 3వ వచనం. నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ అది
ఆ స్త్రీ సుబుద్ధి గలదై, 2 క్వాలిటీస్ ఇచ్చాడు ఇక్కడ, 2 లక్షణాలు చెప్పాడు ఆ అబీగయీలు యొక్క లక్షణాలు. మొదటిది ఏం చెప్పండి? సుబుద్ధి గలదై. రూపసి అంటే ఏంటో? రూపసి అంటే అబ్బో ఏ రూపం, అది సెకండ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ ఇక్కడ చెప్పెట్టింది? ఏది ఫస్ట్ ప్లేసు? సుబుద్ధి మొదటి స్థానం, రెండవది ముందు తెలివి, ఆ తర్వాత అందం. అది చూడాలా ముందు మనం. ఏం కావాలి మనుషులకి? ముందు సుబుద్ధి కావాలి, తెలివితేటలు కావాలా, వివేకం కావాలా, అది చూసుకోవాలా. అమ్మాయి తెలివిగలిందా లేదా చూసుకోవాలా, అంతేగాని అందమైందా కాదా అని చూస్తారు మన వాళ్ళు. పెళ్లి చేసేటప్పుడు గుణం చూడాలా, అక్షయ గుణము అలంకారంగా మనకు ఉండాలి. కనుక గమనించండి, సుబుద్ధి కలిగినటువంటి ఆమె అందం ఉన్నది, కానీ అందం కంటే కూడా ఆమె అందాన్ని నమ్ముకోవాలా. దేని నమ్ముకుంది చెప్పండి? సుబుద్ధిని నమ్ముకుంది. ఒకసారి రానే వచ్చింది ఆపద, దావీదు రూపంలో ప్రాణాపాయం వచ్చింది వీళ్ళకి. దావీదు అడవిలో ఉన్నప్పుడు నాబాలుకి ఎంతో సహాయం చేశాడు. నాబాలు యొక్క విస్తారమైన మందలకు కాపలా కాశాడు దావీదు. నాబాలు ఎంతో ధనవంతుడు, ఆయనకు అనేకమైన మందలున్నాయి అడవిలో. ఈ మందలను కొంతమంది దొంగలు ఎత్తుకుపోతూ ఉంటే దావీదు తన అనుచరులతో నాబాలు యొక్క మందలను కాపాడాడు. ఆ తర్వాత ఒకానొక పరిస్థితుల్లో కరువు వచ్చిందనమాట. అప్పుడు దావీదు కబురు చేశాడు నాబాలుకి, అయ్యా నేను నీకు ఎంతో సహాయం చేశాను, నీ మందలను కాపాడాను, నాకేదైనా కొంచెం ఆహారం పంపించు, కొంచెం ఇబ్బందులు ఉన్నాను నేను అని కబురు చేశాడంట దావీదు నాబాలుకు. ఈ నాబాలు ఒట్టి మూర్ఖుడు, ఆ మొరటువాడు, నేను చేయనంటే చేయను అన్నాడండి. దుర్మార్గుడుగా ఉన్నాడు. అప్పుడు దావీదు గారి కోపం వచ్చింది, శపథం చేశాడు. మొత్తం 400 మందితో సైన్యంతో బయలుదేరి నాబాలు ఇంటి మీద పడి ఒక్క మగ పిల్లవాడిని కూడా ఉండనివ్వకుండా నేను మొత్తాన్ని నాశనం చేస్తానని చెప్పి అరివేర భయంకరుడై బయలుదేరాడు దావీదు. దావీదును ఆపటం యువతరమా? దావీదు యుద్ధవీరుడు, యుద్ధానికి బయలుదేరాడంటే అయిపోయినట్టే అవతల వాళ్ళు. అంత యుద్ధవీరుడైనటువంటి దావీదు మరణాపాయము నాబాలు ఇంటి మీద పడింది. నాబాలేమో సబ్బులో కూర్చొని బాగా తాగి త్రాగుబోతూ, నాబాలు మొరటవాడు త్రాగుబోతు. ఈ విషయం పనివాడి ద్వారా తెలుసుకున్నటువంటి అబీగయీలు ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయడానికి అర్థం కావట్లా. నాబాలు ఇంటి వారిని మొత్తాన్ని చంపడానికి వస్తున్నటువంటి కాస్త కోస్త మందితో కాదు, 400 మంది సుశిక్షితులైనటువంటి సైన్యంతో రాజు అయినటువంటి దావీదు వస్తూ ఉంటే ఒక్క స్త్రీ ఎలా ఆపగలదు? అసలు ఏమైనా అవకాశం ఉన్నదా? దావీదు శపథం చేశాడు కదా. ప్రియమైనటువంటి క్రైస్తవ సంగమ, ఆమె సుబుద్ధియు రూపసియు కలది. రూపాన్ని వాడలా, అందాన్ని వాడలా, బుద్ధిని వాడింది. అక్కడ ఆలోచించింది, తన వివేకాన్ని ప్రదర్శించింది, తన తప్పును తెలుసుకున్నది. తప్పు మా ప్రక్కన ఉన్నది, ఏం చేయాలి దీనికి ఇప్పుడు అనేటువంటిది ఆలోచన చేసి దావీదును గురించి పరిపూర్ణంగా తెలుసుకుంది. అసలు ఎవరి దావీదు, ఏమిటి సంగతి, ఏం కావాలి ఆయనకి అనేటి విషయాలన్నీ కూడా తెలుసుకుంది. తప్పు తమ పక్కన ఉందని కూడా తెలుసుకున్నది. ఆ తర్వాత దావీదు ఆరాధించేటువంటి దేవుని గురించి తెలుసుకుంది. ఇన్ని విషయాలు ఆలోచించింది ఆమె. నెంబర్ 1, మొదటిగా తమ తప్పు తెలుసుకుంది. సాయం చేసిన దావీదుకు మరలా సాయం చేయకపోవడం అది పెద్ద పొరపాటే. రెండవదిగా ఆ దావీదు ఒక పెద్ద రాజు. మూడవదిగా దావీదు ఆరాధించే దేవుడు నిజమైన దేవుడు. ఇన్ని రీతులుగా ఆలోచించి ఆమె ఒక చక్కని ప్రణాళిక వేసుకొని ఆహారాన్ని సిద్ధం చేసి బయలుదేరి దావీదును వేడుకొన్నది, దేవుని పొగిడింది, అనేక రీతులుగా అమలుపరిచింది. అందాన్ని నమ్ముకున్నదా, తెలివితేటలు నమ్ముకున్నదా? గమనించండి, అరివీర భయంకరుడైనటువంటి దావీదును ఎలా ఆపగలిగిందంటే అందము ద్వారా కాదు, కానీ తన జ్ఞానాన్ని బట్టి, తన సుబుద్ధిని బట్టి ప్రార్థన చేసి ఆమె ఆ అపాయం నుండి తప్పించినట్లుగా మరి మనము గమనిస్తాం. అడుగు, నీవు ఆలోచన నీకు ఇస్తాడు. సమస్య వచ్చినప్పుడు భయపడవద్దు, దిగులు పడవద్దు. నీ అందము నీకు సాయం చేయదు. నీకు సహాయం చేసేది ఏమిటి? నీ జ్ఞానము, నీ వివేకము, నీ తెలివితేటలు. జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. కంగారు పడకూడదు, హడావిడి పడకూడదు. ప్రభుని అడగండి, ఆయన నీకు తెలివినిస్తాడు. అసలు ఆయన పేరే అది, హీస్ ద కౌన్సిలర్. ఆయన పేరు ఆలోచనకర్తగా ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? నీకు ఆలోచన ఇవ్వటానికి, వివేకముని ఇవ్వటానికి అనేటువంటిది
గమనించండి, ప్రభువు అబీగయలతో మాట్లాడాడు. అమ్మా ఇదిగో నువ్వు ఇట్లా మాట్లాడు, నీ భర్త చేసిన తప్పును నువ్వు ఈ రీతిగా సరిచేయి. చక్కని మాటలు మాట్లాడింది. ఇదంతా చెప్పకపోతే మనకు సమయం లేదు. అంతేకాకుండా ఒక అద్భుతమైన బహుమతి కూడా తీసుకుని వెళ్ళింది. దేవుడు ఆమె జీవితాన్ని ఎంతగానో ఆశీర్వదించాడు, నాబాలను తీసివేశాడు, దావీదును భర్తగా ఆమెకు దయచేశాడు. కనుక రెండవదిగా మనం గమనించినప్పుడు వివేకమే మనకు నిజమైనటువంటి అందము అని మనం గమనించాలి. మొదటిగా ఏంటి చెప్పండి? సాత్వికం, అది అందం. రెండవది చెప్పండి, వివేకము, అది అందం. మూడవదిగా చూద్దాం. మూడవదిగా మరి మనం గమనించినప్పుడు చదువుకుందాం, దయచేసి చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనం చూస్తే మూడవది ఏమిటి? నెనరు గల స్త్రీ ఘనత నొందును. నెనరు గల స్త్రీ ఘనత నొందును. నెనరు అంటే నెనరు, ఎప్పుడు విన్నారు ఈ మాట? నెనరు గల స్త్రీ ఘనత నొందును. చూడండి, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చూస్తే, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడింది? 7వ వచనం చదవమ్మా. చదువు. ఎస్తేరు ఉండగా పెంచుకొనెను, ఆమె అందమైన రూపమును. ఎస్తేరు ఎలా ఉంది చెప్పండి? అందమైన ముఖము, సుందరమైన రూపము. 9వ వచనం చదువు. అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. నెనరు అంటే అర్థం ఏంటి చెప్పండి ఇప్పుడు? దయ. నెనరు అంటే దయ, అది ఇక్కడ మనం గమనించాలి. నెనరు గల స్త్రీ ఘనత నొందును. దయ గల స్త్రీ ఘనత నొందును. హృదయంలో దయ ఉండాలి. దయ కలిగినటువంటి దయార్థ హృదయులే అందమైన వారు. పైకి చూడటానికి మాత్రం అందంగా ఉంటారు, లోపల చూస్తే కఠినమైన మాటలు. అబ్బో, ఆ కఠినమైన మాటలు, ఆ తిట్లు తట్టుకోలేము. అలాగే ఉండకూడదు. అందంతో పాటు అందమైన మాటలు మాట్లాడాలి. దయగలిగినటువంటి హృదయం ఉండాలి. అది నిజమైన అందం. అది మనము గమనించాలి. ఎస్తేరును చూసిన వాళ్ళందరికీ ఆమె మీద ఏం పుట్టిందని చెప్పి రాయబడింది? దయ పుట్టింది. కనుక పైకి అందంగా ఉండి కఠినంగా ఉంటావు, లోపల ఉంటే ఎట్లా చెప్పండి? నువ్వు అందంగా లేకపోయినా ఎన్నోరు చూసారు, మాటలు చూస్తారు, అందమైన మాటలు, దయగలిగినటువంటి మాటలు. కనుక మనము కూడా ఇతరులను దయతో చూడాలి, దయగలిగిన మాటలు మాట్లాడాలి, కఠినమైన మాటలు ఉండకూడదు. కనుక నెనరు గల స్త్రీ ఘనత నొందును అని రాయబడింది. కనుక అబీగయల విషయంలో మనం చూసినట్లయితే, ఆమె ఆలోచించి ఎలా మాట్లాడుతుంది తెలుసా? అసలే దావీదు బాధతో ఉన్నాడు, ఆహారం లేక ఒక పక్క సౌలు రాజు తరుముతూ ఉంటే అనేకమైన కష్టాల్లో ఉన్నాడు. ఎవరు చెప్పండి? కోపంతో ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు దావీదు. సైకలాజికల్ ట్రీట్మెంట్ అంటారు దీన్ని. ముందు ఒక మనిషిని ఓదార్చాలంటే అసలు ఆయన పరిస్థితి తెలుసుకోవాలి. అతని పొజిషన్ తెలుసుకుంటే మనం ఏ మాటలు మాట్లాడాలో మనకు అర్థమవుద్ది. అసలే దుఃఖంలో బాధలో ఉంటే నీకు ఈ విధంగా జరగాల్సిందే, నువ్వు ఏదో తప్పు చేస్తుంటావు, అందుకే నీకు తగిన శాస్తి జరిగింది అని మొదలుపెట్టి ఎట్లా ఉండదు ఆలోచన చేయండి. మొదటి సమయం 25:31 చూస్తే, నా ఏలిన వాడవగు నిష్కారణముగా చిందించినందుకే గాని నా ఏలిన వాడవగు నీవు తీర్చుకొనినందుకే గాని మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడవగు ఎంత మాత్రమును కలుగకపోవును గాక. దుఃఖము నీకు కలుగకుండును గాక. అది ఎలా ఉంటుందంటే ఎంతో తెప్పరలు చేస్తుంది. దేవుడు నీ దుఃఖాన్ని తీసేస్తాడయ్యా దావీదు గారు. అటువంటి మాటలు మాట్లాడినందువలన ఎంతో దయ. అది వినేటువంటి మనుషులకు ఎట్లా ఉంటుందంటే, దుఃఖము నీ దుఃఖాన్ని దేవుడు తీసేస్తాడయ్యా, నీ బాధను దేవుడు తొలగిస్తాడయ్యా అన్నప్పుడు అది వినే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే అది ఎంతో ఆదరణ కలిగించేటువంటి మాటలుగా మరి ఇక్కడ మనము చూడగలం. అందుకనే నిజమైన అందము నీ పెదవుల మీద దయారసము పోయబడినట్లున్నది, దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించునని కీర్తన 45:2. కనుక మన పెదవుల మీద ఏముండాలి? దయారసము ఉండాలని. మాటలు మాట్లాడితే దయ రావాలి బయటికి. అప్పుడు నీవు అందమైన వాడవు, అందమైన దానవు. ముఖాన్ని ఎంత అందం ఉంటే ఏం ఉపయోగం? మాటలు అందంగా లేకపోతే కఠినమైన మాటలు ఎందుకు మనకు? దయగలిగినటువంటి మాటలు మాట్లాడేవారే నిజమైనటువంటి అందమైన వారు. యేసు క్రీస్తు 10,000లో
అతి సుందరుడు. ఎందుకనంటే ఆయన దయగల మాటలు, ఆయన దయగల తలంపులు. ఆయన మాట్లాడుతుంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకు తెలుసా? ఆయన దయగల మాటలకు అందరూ ఆశ్చర్యపడి అని రాయడం. ఇతడు యోసేపు కుమారుడు కాదా? ఇతడు వడ్రంగివాడు కాదా? ఇతడు ఆ పని చేసేటువంటి అని చెప్పి అతని గురించి ఆలోచన చేస్తూ ఇంత పేదవాడికి, ఇంత దీనుడికి ఈ విధముగా ఒక అంగీ కూడా లేకుండా, తలవాల్చుకుంటూ స్థలం కూడా లేకుండా ఈయన నోటి నుండి దయగల మాటలు వస్తున్నాయే అనేటువంటి ధనం కాదు ముఖ్యం, అందం కాదు ముఖ్యం, మన నోట నుండి వచ్చేటువంటి దయగల మాటలే నీకు నిజమైనటువంటి అందాన్ని ఇచ్చేటువంటిది. కొంతమంది సూటిపోటు మాటలు, నన్ను అంటావా, నేను నిన్ను రెండంటా అని మొదలు పెడితే చెప్పండి. కొంతమంది మాట్లాడితే కత్తి పెట్టి పొడిచేట్టు ఉంటుంది. సామెతలు 12:18 కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. హింస పెడతారనమాట. అసలు ఒకటే హింస, మాటలతోనే చంపేస్తారు కొంతమంది. అలాగే ఉండకూడదు ప్రియమైన, మాటలతో బ్రతికించాలా. ఎలా ఉండాలి చెప్పండి? మాటలతో మనము ఇతరులను తెప్పరలు చేయాలి, ఆదరణ కలిగించాలి. బాధలో ఉన్నవాళ్ళు మన మాటల ద్వారా మనం ఆదరించాలి. అది దయ, నెనరు అనేటువంటి దానికి నిజమైనటువంటి అందము. నెనరు కలిగినటువంటి స్త్రీ ఘనత నందును. దయార్థ హృదయులు నిజముగా అందమైన వారు. బాహ్యమైనటువంటి అందం మోసం చేస్తుంది. అంతరంగ సౌందర్యము దయ కలిగినటువంటి వారే అంతరంగ సౌందర్యం కలిగినటువంటి వారు. ఇది మూడవదిగా. నాలుగవదిగా చూద్దాం. నాలుగో దానికి మనం త్వరగా వెళ్ళిపోదాం ప్రియమైనటువంటి వారలారా. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనము మరలా మనం ఒకసారి చదువుకుందాం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఏం కనెక్షన్ ఇచ్చాడు చూడండి ఇక్కడ. అందము మోసకరం అని చెప్పి యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అంటే దీని అర్థము యెహోవా యందు భయభక్తులే నిన్ను అందరి దృష్టిలో అందమైన దానిగా, అందమైన వాడిగా చేస్తాం. దైవ భయము మనకు అందమునిచ్చున్నది. ఎవరైతే దైవ భయం కలిగి ఉంటారో వారే అందమైన వారు అని దీని యొక్క భావం. ఎందుకనంటే అందరు గౌరవిస్తారు. నేను దైవ భయం లేకుండా ఇష్టం వచ్చినట్టు లోపల పడి తిరిగేవాడు నన్ను గౌరవిస్తారా? ఎవరు కూడా గౌరవించరు, ఎవరు కూడా లెక్క చేయలేరు. ఎందుకంటే లోపల పడి తిరుగుతున్నాడు కాబట్టి. అట్లా కాకుండా దైవ భయం మనలో ఉంటే అందరూ నిన్ను చూసి ఆయన నిజంగా దేవుని బిడ్డ అని చెప్పి మనలను గౌరవిస్తారు. అదే దేవుడు నీలో చూడగోరే సౌందర్య లక్షణం. అటువంటి వారు దేవుడికి ఎంతో ఇష్టమైనటువంటి వారు. మన దేవుని బిడ్డలారా, దైవ భయము మనలో ఏ కళంకము లేకుండా చేస్తుంది, ఏ మచ్చ నీ దగ్గరకు రానివ్వకుండా చేస్తుంది. దైవ భయం సాతాను ప్రేరేపణ కలిగేస్తాడు, భ్రమలు కలిగించి, ప్రేరేపణ కలిగించి చెడ్డ పనులు చేపిస్తాడు మన ద్వారా. దైవ భయం ఉంటే నువ్వు ఆ పని చేయవు, దైవ భయం ఉంటే నువ్వు అబద్ధాలాడవు, దైవ భయం ఉంటే నువ్వు మోసం చేయవు, దైవ భయం ఉంటే దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు ఏది కూడా నువ్వు చేయవు. అటువంటి వారిని చూసి దేవుడు ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ యందు ఏ కళంకమో లేదు. పరమగీతాలు 4:7 చెప్తున్నాడు. కళంకము లేని వారు అధిక సుందరంగా కనపడతారు. ఎవరు కళంకం లేకుండా ఉంటారు? ఎవరు కళంకం లేకుండా ఉండారంటే దైవ భయము కలిగిన వారే కళంకము లేని వారు, అంటే నిష్కళంకులు. అది గుర్తుపెట్టుకోవాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. దావీదు చూడండి, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చూస్తే, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివియే. కనుక అసలు దేవుడు అంటే భయం ఉంటే నీకు అదే జ్ఞానమునకు మూలము. తెలివి ఇందాక చెప్పుకున్నాం కదా, తెలివి గల వాళ్ళు అందమైన వాళ్ళని. ఆ తెలివి ఎలా వస్తుందంటే దైవ భయం నీకుంటే అది తెలివి నీకు ఇస్తుంది అని ఇక్కడ రాయబడింది. కానీ ఇక్కడ చూడండి, అబీగయలు భయపడింది. భయభక్తులు కలిగిన స్త్రీగా ఉన్నది అబీగయలు ఎవరికి భయపడింది చెప్పండి? అబీగయలు ఎవరికి భయపడింది? దేవునికా దావీదుకా? ఆలోచన చెప్పండి. అబీగయలు భయపడినది దేవునికా దావీదుకా? అబీగయలు భయపడింది దేవునికి, దావీదుకు కాదు. అది ఇక్కడ మరి మనము గమనించాలి. అబీగయలు దావీదుకు భయపడలేదు, కానీ దావీదు ఆరాధించేటువంటి దేవునికి భయపడింది. అదే కనుక దావీదు వెనక ఆ దేవుడు లేకపోతే ఎవరు భయపడరు.
నీ వెనకమాల ఉన్న దేవునికి భయపడి అందరూ నిన్ను గౌరవిస్తారు, అది గుర్తుపెట్టుకోవాలి. కనుక మనము దైవ భయం. ఎవరు నీ దేవుడు? ఎటువంటి దేవుడు నువ్వు ఆరాధిస్తున్నావు? ఆయన సామాన్యుడా? బలవంతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడు నీ వెనకమాల ఉంచున్నాడు. ప్రజలందరూ చూసేది నిన్ను కాదు, నీ వెనక ఉన్నటువంటి బలవంతుడైన దేవుని. దానిని బట్టి నువ్వు అందంగా ఉంటావు. నీ వెనక ఆ బలవంతుడైన దేవుడే లేకపోతే అసలు నిన్ను ఎవరు లెక్క చేస్తారు? కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ భయము అనేటువంటిది మనలను ఎంతో అందముగా చేస్తుంది అనేటువంటిది. ఎందుకంటే ఆయన బాహ్య సౌందర్యం చూడగానే హృదయ పరిశీలన చేయవాడు ఎవరు చెప్పండి? చదవండి. 1 సమూయేలు 16:7 త్వరగా చదువుకుందాం. 1 సమూయేలు 16:7 చదువుకుందాం. యెహోవా అతని రూపమును ఎత్తును లక్ష్య పెట్టకము, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని. నువ్వు ఎంత అందంగా ఉన్నావు అనేటువంటిది మనుషులు చూస్తారు, కానీ దేవుడు చూడటం. దేవుడు చూసేది పై రూపం కాదు. ఏం చూస్తాడు దేవుడు? లోపల చూస్తాడు, అది గుర్తుపెట్టుకోండి. కనుక మనము దైవ భయము కలిగి ఉంటే అది ఎంతో అందముగా నిన్ను చేస్తుంది అనేటువంటిది ఇక్కడ మనం చాలామందికి అసలు ఇదనాలు దైవ భయమే లేదు. బలవంతుడైన దేవుణ్ణి మనము మోసం చేయటం అనేటువంటిది, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. దేవుడిని ఎక్కిరిస్తున్నారంట జనాల. ఎట్లా ఉంది చూడండి అసలు. ఎవరిని ఎక్కిరిస్తున్నారు? దేవుడిని ఎక్కిరిస్తే ఏమవుద్ది? నువ్వే పంట అయితే విత్తుతావో ఆ పంటే వస్తావు. నువ్వు ఎవరిని చూసి అయితే ఎక్కిరిస్తావో అదే ఎక్కిరంతా నీకు కలుగుతుంది. మోసం అనేటువంటిది మంచిది కాదు. ప్రియమైన దేవుని వల్ల దైవ భయం కలిగి ఉండాలి. దేవుడు యాకోబుకి చెప్పాడు, అయ్యా యాకోబు, నిన్ను గొప్పగా చేస్తానయ్యా, ఇశ్రాయేలుకు మూల పురుషుడిగా చేస్తానయ్యా నిన్ను అన్నాడు. ఎవరు చెప్పండి? యాకోబు గారికి. కానీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, వాగ్దానం చేసిన దేవుడు. కానీ ఈయనకి అంత ఓపిక లేదు. అయ్యో ప్రభు, నువ్వు ఇప్పుడో చేస్తే నాకెందుకయ్యా, నాకు ఇప్పుడే కావాలా, అది నేనే సొంతంగా చేసుకుంటాను లేని ఈయనేం చేశాడు చూడండి. ఏం చేశాడు? వాళ్ళ అన్నగారిని సొగసైన వస్త్రం వేసుకొచ్చాడు. ఏసావుకు ఒక సొగసైన వస్త్రం ఉంది, అది తగిలించుకున్నాడు. ఎవరు చెప్పండి? యాకోబు. ఏసావు యాకోబు. ఏసావుకు అందమైన వస్త్రం ఒకటి ఉంది, అది వేసుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు, మేకపిల్లతో మాంసం తయారు చేయించాడు, అది తీసుకున్నాడు. ఆ తర్వాత నాన్న దగ్గరికి వచ్చాడు, ఆ మేక బొచ్చు అది కప్పుకొని, అయ్యా ఎవరయ్యా నువ్వంటే అప్పుడు ఏమన్నాడు? నేనే నాన్నగారు, ఏసావుని వచ్చాను నాన్నగారు, ఇదిగో చూడండి నాన్నగారు అని పెట్టాడు. అబద్ధం ఆడాడు. సొగసైన వస్త్రముతో, మేకపిల్ల మాంసముతో, అబద్ధముతో వృద్ధుడైన తన తండ్రిని మోసం చేశాడు. దైవ భయము లేకుండా యాకోబు. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడు. ఏ రీతిగా అయితే మోసం చేశాడో అదే రీతిగా యాకోబును ఆయన కుమారులు మోసం చేశారు. ఏశావు యొక్క విచిత్రపు నిలువు టంగిని వస్త్రం ద్వారా యాకోబు మోసపోయాడు. మేక రక్తంలో ముంచబడి ద్వారా మేక ద్వారా మోసపోయాడు. యాకోబు ఇస్సాకుతో అబద్ధం చెప్పినట్లుగా ఒకడే అబద్ధం చెప్పాడు, కానీ ఇక్కడ 10 మంది అబద్ధం చెప్పాడు. ఏ పంట విత్తుతావో అదే పంట కోసాడు యాకోబు. ఆ మోసమే తన ఇంట్లో చేరింది. తన 10 మంది కుమారుల ద్వారా మోసపోయాడు. దేవుడు గమనించలేదా? దైవ భయము లేకుండా మన ఇష్టానుసారం జీవిస్తే అదే పంట, ఏ విత్తనం అయితే విత్తావో అదే నీ ఇంట్లో ఆ విత్తనము చెట్టుగా మారిపోతుందనేది మనము గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన అధికారానికి ఒప్పుకుందాం. ఎటువంటి దేవుడు మన దేవుడు? భయంకరమైన దేవుడు, అది కూడా గుర్తుపెట్టుకోండి. దైవ భయం లేని వారి ఎడల రోషము కలిగినటువంటి దేవుడు. ఆశీర్వాదాలు ఆయన దగ్గర పొందుకొని ఆయన్నే వెక్కిరిస్తే అది ఎంత భయంకరమైన పరిస్థితో ఆలోచన చేయాలి. దైవ భయము లేని నాబాలు ఏమైపోయాడు తెలుసు? అదే రాత్రి బిగుసుకుపోయి గుండె ఆగిపోయి చనిపోయినట్లుగా మరి మనం గమనిద్దాం. దైవ భయము నీకు దీర్ఘాయుషునిస్తుంది. దైవ భయము లేకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే, దేవుడినే వెక్కిరిస్తే నీ ఆయుష్ను తీస్తుంది. అది కూడా మరి మనము గమనించాలి. చదవండి 10:27 మనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగియుట దీర్ఘాయువునకు అది చాలు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ భయము నీకు అందమునిచ్చేటువంటిదని మనము గమనించాలి. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగియుట ఆ స్త్రీ కొనియాడబడును.
దైవ భయమే నీకు నిజమైనటువంటి అందము అని నువ్వు గమనించి, మనం ఎప్పుడు దైవ భయం కలిగి ఉండాలి. కానీ దేవుణ్ణే మోసం చేద్దామనే ఆలోచన నీలోకి వస్తే నీ అంత అందవిహీనమైనటువంటి వారు ఇంకొకరు ఉండరు. ఇది ఎన్నోదిగా? 4వదిగా. 5వదిగా మరి మనం చూద్దాం. 5 చూసినట్లయితే అందం ఇచ్చేటువంటిది దేవుని యొక్క వాక్యమే. ఏమిటి చెప్పండి? దేవుని యొక్క వాక్యమే. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, చదవండి, మనం చదువుకుందా? గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి. సుందరం అంటే సుందరం అంటే అందం. ఇంకొక మాట అది సుందరం, సౌందర్యం, అందం. ఈ అందం ఎట్లా వచ్చిందంటే వీళ్ళకి ఇక్కడ సువార్త ప్రకటించు వారి పాదములు సుందరమైనవి. ఇప్పుడు నేను ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పండి. ఒక మనిషి అందాన్ని చూడాలంటే ముఖం చూడాలా, కాళ్ళు చూడాలా? ఒక మనిషి అందంగా ఉన్నాడు అని మనం చెప్పాలంటే ఏం చూసి చెబుతాం? ముఖం చూసి చెప్తామా, కాళ్ళు చూసి చెప్తామా? ముఖం చూసే చెబుతాం. ఆ ముఖం చూడాలని అబ్బో భలే అందంగా ఉన్నాడు. కాళ్ళు చూసేవారు అందంగా ఉంటారని చెబుతారా? కాళ్ళు చూసి అందంగా ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం నేరేయబడింది, దేవుని దృష్టిలో అందమైన నీ ముఖం కాదు కావాల్సింది, అందమైన నీ కాళ్ళు. ఏమిటి అందమైన కాళ్ళు అంటే? దేవుని దృష్టిలో అందమైన కాళ్ళు ఎవరి? అందమైన కాళ్ళు అనగా దేవుని సేవ నిమిత్తము సాక్షిగా నీవు ఎంత కష్టపడ్డావు, నీ పాదాలు ఎంత దుమ్ము కొట్టుకుపోయినాయి, దేవుని గురించి ఎంత ఎక్కువగా తిరిగావు, ఎంత పగిలిపోయినాయి నీ పాదాలు, ఎంత రాటుదేళ్ళు నీ పాదాలు దేవుని కొరకు తిరిగి, అది దేవుడు చూస్తాడు. కొంతమంది సాక్షిగా నిలబడి కొరకు ఎంతో గొప్ప సేవ చేస్తూ ఉంటారు, సాక్షిగా నిలబడుతుంటారు, కోటాలు కానీ అదేని ఇదని ప్రభు యొక్క సేవను ప్రకటించుట కొరకు వారు తిరుగుతుంటారు. అటువంటి వారు దేవునికి ఎంతో అందమైన వారు. కనుక మీరు భూదిగంతముల వరకు మీరు వెళ్ళండి, నాకు సాక్షులుగా జీవించండి. దేవుని కొరకు సాక్షిగా జీవించే నీ జీవితం దేవుని దృష్టిలో అందమైనది. అట్లా కాకుండా దేవుని గురించి మనం కనుక సాక్ష్యాలు చెప్పకపోతే మనం అందమైన వారము కాము అనేటువంటిది గమనించండి. నీ ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. ఆయన నిన్ను పిలిచాడు, నీ పిలుపును ఆయన గమనిస్తూ ఉన్నాడు. ప్రతి అవసరతను తీర్చేటువంటి దేవుడు కనుక రాజీ పడవలసినటువంటి పని లేదు. అవకాశం ఉన్న చోటల్లా దేవుడు ఎంత అద్భుతంగా నిన్ను మార్చాడు, నీ కుటుంబంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, నీ యజమానుడికి ఏ విధంగా సహాయపడ్డాడు, నీ బిడ్డలకు ఏ రీతిగా ఆయన సహాయం చేస్తున్నాడు, అది నీవు సాక్ష్యం చెప్పినప్పుడు నీవు దేవుని దృష్టిలో అందమైన దానుగా నీవు ఉండగలవు. కనుక ఎవరికి కూడా భయపడవలసిన పని లేదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి మేలును నీవు సంఘములో జనుల ఎదుట సాక్షిగా నీవు చెప్పాలి. ఆ విధంగా చెప్తేనే నీవు అందమైన. సమరయ స్త్రీ ఎంత అందహీనమైన జీవితాన్ని జీవించింది ఆమె, కానీ గ్రామాన్ని కదిలించింది సాక్ష్యం చెప్పి. సేన దయ్యాలు పట్టినటువంటి వాడు సమాధుల్లో తిరుగుతున్నాడు, సమాధుల్లో తిరిగేవాడు అందమైన వాడా? కాదు. కానీ మారు మనసు పొంది రక్షణ పొందుకున్న తర్వాత దెక్కపొలిలో ప్రకటించగా 10 పట్టణాల్లో ప్రకటించాడు. కనుకనే అందమైన వాడుగా దేవుని దృష్టిలో ఆయన మారిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల స్త్రీ అయ్యుండి కూడా మగ్దలేన క్రీస్తు పునరుత్థాన సువార్తను పరిగెత్తుకుంటూ వెళ్ళి గదిలో కూర్చొని తలుపులు వేసుకున్నటువంటి అపోస్తులకే ప్రకటించింది. అపోస్తురాలు మగ్దలేన మరియ, ఆమె ఎంతో అందమైనది దేవుని దృష్టిలో అనేటువంటి విషయాన్ని మరి మనము గమనించాలి. కనుక దేవుడు పడినటువంటి వారు అందమైన వారుగా ఉండాలి. ఈ విధముగా అంతరంగిక సౌందర్యమును బట్టి కనుక 7 విషయాలు ద్వారా మనము అందముగా ఉండగలం. అదే నిజమైన అందం. కనుక నీకు నిజమైన అందం ఇచ్చేది భౌతిక సౌందర్యం కాదు, కానీ ఎండిపోయి వాడిపోయేటువంటి ఈ అందాన్ని చూసుకుని మనం గర్వించకూడదు. కానీ అందం ఇచ్చేటువంటి ఆత్మ సౌందర్యం ఏమేమి ఇస్తాయి చెప్పండి? నీకు అందము మొదటిగా చెప్పండి. మొదటిగా సాత్వికం నీకు అందమిస్తుంది, రెండవదిగా వివేకం నీకు అందమిస్తుంది, మూడవదిగా దయ, నెనరు అనగా దయ నీకు అందమిస్తుంది, 4వదిగా భయము, దైవ భయం నీకు అందమిస్తుంది, 5వదిగా చెప్పండి వాక్యము నీకు అందమిస్తుంది, 6వదిగా చెప్పండి సాక్ష్యం, పరిచర్య, ప్రకటించుట అనేటువంటిది అందమిస్తుంది. అదేవిధముగా సత్క్రియలు చేయడం ద్వారా నీవు అందం. కనుక ఈ విధముగా నిన్ను అందముగా మార్చట కొరకు రోజా పుష్పం చూసారా? గులాబీ పుష్పం ఎంత అందంగా ఉంటుంది, అది అందరికీ అదే కావాలి. ఎందుకు చెప్పండి? అది ఎంతో అందమైంది. కానీ ఆ అందము, ఆ ఎరుపు రోజా పుష్పము వలె నీవు మారుట గల కారణం ఏమంటే
షారోను పుష్పములో, షారోను పొలములో పూసినటువంటి పుష్పము. రోజ్ అని రాయబడింది, లిల్లీ అని తెలుగులో ఉంది. కానీ కనుక ఆ ఎరుపు దేనికి సాదృశ్యంగా ఉంది? యేసు యొక్క రక్తానికి. యేసు రక్తములో కడగబడిన నీవు షారోను పొలములో పూసినటువంటి రోజా పుష్పము. అది గుర్తుపెట్టుకున్నాను. యేసు రక్తములో నీవు కడగబడి అందముగా తయారు చేయబడ్డావు. ఈ రీతిగా అంతరంగిక సౌందర్యం కలిగి మనం ఉండాలే తప్ప బాహ్య సౌందర్యము కొరకు మనం ప్రయత్నించాలి. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక.